హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఈ టిప్స్తో మీరు ట్రై చేసి చూడండి. మీరే ఇంట్లో స్వీట్ షాప్ టేస్ట్ని మించిన రుచిలో చేసుకోవచ్చు. ఒక బౌల్లోనికి 250 గ్రామ్స్ శనగపిండిని తీసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. బజ్జీ పిండిలా జారుడుగా ఉండేటట్లు చూసుకోవాలి. పిండి మరీ జారుడుగానూ ఉండకూడదు, మరీ గట్టిగానూ ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ వరకు వేడి నూనెను తీసుకొని ఈ పిండిలో వేసుకొని ఉండలు కట్టకుండా పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని సరిగా కలిపామా లేదా చెక్ చేసుకోవడం చూద్దాము. ఒక స్పూన్ని తీసుకొని పిండిలో ముంచి ఇలా పైకి తీసి ఉంచితే పిండి డ్రాప్ బై డ్రాప్ పడాలి. పిండి తీగలాగా సాగకూడదు. డ్రాప్స్లా పడితే మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నట్లు. ఇప్పుడు ఆయిల్లో కూడా చెక్ చేసుకుందాము. ఇలా స్పూన్తో డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటే ఆయిల్లో పడ్డాక బూందీ రౌండ్గా ముచ్చాల్లాగా వస్తాయి. ఇలా రౌండ్గా వచ్చాయంటే మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నట్లు. అలా కాకుండా పిండి మనం బాగా లూజ్గా కలుపుకున్నామంటే బూందీ బాగా లావుగా వస్తుంది, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, చేతికి చాలా ఆయిల్ అయింది. ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. పిండిని కనుక మందంగా కలుపుకున్నామంటే ఇలా బూందీ వేసుకునేటప్పుడు స్పూన్ నుంచి సాగుతుంది. తోకల్లాగా వస్తాయి బూందీ కూడా తినేటప్పుడు హార్డ్గా ఉంటాయి. అదిగోండి, అలా సాగుతూ ఉంటుంది. డ్రాప్ బై డ్రాప్ పడదు. అలా సాగుతూ ఉందంటే మనం పిండి బాగా మందంగా కలుపుకున్నామని. పిండి మందంగా కలుపుకుంటే బూందీ ఇలా తోకలుగా ఇలా వస్తాయి. అలా కాకుండా పిండి బాగా పల్చనైతే బూందీ ఇలా ఆయిలీగా ఉంటుంది. బబుల్స్ ఫామ్ అవుతాయి. బూందీలో హోల్స్ కూడా కనిపిస్తాయి. అప్పుడు కొంచెం పొడిపిండి కలుపుకొని పిండిని సరిచేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ పొడిపిండి కలుపుకొని ఉండలు లేకుండా పిండిని మళ్ళీ సరిచేసుకోవాలి. ఇలా ప్రతి బూందీలో రంధ్రాలు కనిపిస్తాయి. బూందీ వేసుకోవడానికి ఇలాంటి బూందీ గరిటెను, ఒక గుంట గరిటెను తీసుకోవాలి. ఇలాంటి గుంట గరిటెతో పిండిని తీసుకొని బూందీ గరిటె మీద వేస్తే బూందీ కిందకు డ్రాప్స్గా పడుతుంది. బూందీని ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లో ఫ్లేమ్లో చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో చేసుకుంటే బూందీ సరిగా రాదు. హై ఫ్లేమ్లో చేసుకుంటే బూందీ చాలా బాగా వస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. బూందీ చాలా తొందరగానే వేగుతుంది. టైం ఏమీ పట్టదు. ఒక 2-3 మినిట్స్లోనే బూందీ వేగిపోతుంది. ఇలా మళ్ళీ నెక్స్ట్ వాయ కూడా ఇలాగే వేసుకోవాలి. బూందీ మొత్తాన్ని చివరి వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొనే చేసుకోవాలి. బూందీ వేసుకున్న ప్రతిసారి ఇలా గరిటెకు రెండో వైపు ఫింగర్తో బూందీ పిండిని తుడిచేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల బూందీ తోకలుగా రాకుండా నీట్గా బిందువుల్లాగా వస్తాయి. ఇలా చూడండి, మన బూందీ ఆయిలీగా లేదు, చాలా రౌండ్గా ఉంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలను ఇలాంటి జాలి గరిటెలో వేసుకొని వీటిని నూనెలో వేయించుకొని బూందీలో వేసుకోవాలి. తరువాత ఒక కప్పు వేయించిన శనగపప్పును కూడా ఆయిల్లో వేయించుకొని బూందీలో కలుపుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి.
ఒక పెద్ద కప్పు కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ చాలా హాట్గానే ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. బూందీలో కరివేపాకు ఎక్కువగానే వేసుకోవచ్చు. కరివేపాకు ఫ్లేవర్ వల్ల బూందీ చాలా టేస్టీగా అండ్ అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఇంట్లో బూందీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఆయిల్ను కూడా పీల్చుకోదు. ఇదిగో చూడండి, నాకు ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. బూందీని మిక్స్ చేసుకోవటానికి వీలుగా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం కూడా ఒక స్పూన్ సరిపోతుంది. కారం ముద్దగా ఉండకూడదు, ఇలా పొడి పొడిగా ఉండాలి. కారంలో ఒక 2-3 రెమ్మలు వెల్లుల్లి వేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఈ కారానికి జీలకర్ర అలా వేరే ఏమీ మిక్స్ చేసుకోకూడదు. చాలా టేస్టీగా ఉండే బూందీ చేసుకోవటం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.